అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మూర్తి. ఇది అట్లకాడండి. పూర్వం సినిమాల్లో సూర్యకాంతమ్మ గారి చేతుల్లో చూస్తుంటారు. దీని ఉపయోగం ఏమైనా ఉందా? అసలు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? రక్తం కక్కున్నాను నేను చూసా మంత్రాలకి. ఆ తర్వాత ఆ వీడియో పెడతాను. ఈ అట్లకాడ వల్ల ఉపయోగం ఏంటి? ఎనప అట్లకాడ, ఎనప పెనం ఉపయోగించి అట్లు వేసుకోవడం మూలకంగా ఇందులో ఉన్నటువంటి ఐరన్ న్యాచురల్గా మన బాడీలోకి చేరి ఐరన్ డెఫిషియన్సీ కొంతవరకు పోతుంది. నా చిన్నప్పుడు ఎప్పుడో నేను దాదాపుగా 10 ఏళ్ళ లోపు అనుకుంటా, నాకు ఎవరింటికో వెళ్ళా. ఒక ఆవిడ వీపు పట్టేసింది అని చెప్పి ఒక కుర్రాన్ని పట్టుకొని చూ 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 అని ఆ పట్టేసిన చోట 10 మాటలు రుద్దింది. ఒక అరగంటకి వాడితో మాట్లాడితే నొప్పి పోయిందండి అన్నాడు. ఏంది అట్ల కాడబెట్టి ఇచ్చేటంటే నొప్పులు పోయేటట్టుంటే ఎంతమంది డాక్టర్లు ఎందుకండి? అక్కర్లేదు కదా. మరి ఇందులో ఏంటి? ఇందులో ఏం జరిగింది? నాకు ప్రతి వింతే. ఐ లెర్న్ ద థింగ్స్ ఓన్లీ బై అబ్జర్వేషన్. మరి ఏం జరుగుతుంది ఏంటో చూద్దామని చెప్పి నేను కొన్నాళ్ళకి దీని మీద పరిశోధన చేయంగా ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో నాకు తెలిసింది ఏంటంటే బ్లాక్ బాడీ రేడియేషన్. వాట్ ఈజ్ బ్లాక్ బాడీ రేడియేషన్? ఇలా ఉన్నటువంటి బ్లాక్ ఎనప వస్తువులు ఏవి రేడియేట్ చేస్తాయంటే ఇన్ఫ్రారెడ్ రేస్ని రేడియేట్ చేస్తాయి. అదే ఇన్ఫ్రారెడ్ రేస్ వచ్చి ఇట్లా బాడీ మీద కనుక తగిలితే 5-6 సార్లు ఇన్ఫ్రారెడ్ రేస్కి నొప్పుల్ని పోగొట్టేటువంటి గుణం ఉంది. కాబట్టి ఈ అట్లగాడితో చూ 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 అని చెప్పి 5-6 సార్లు కనుక ఇలా అంటే వాళ్ళకి నొప్పులు పోయేవి. ఇందులో మాత్రం మంత్రం ఏం లేదండి. మంత్రాలు మాత్రం డెఫినెట్గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఏమున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.